లీడర్లు ఉన్నారు. కొండూరు అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట, అందులో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళా రేపు ఇక్కడ ఎగిరేది కూడా కాంగ్రెస్ జెండానే. యాకన్నని గెలిపించే బాధ్యత మీ అందరు తీసుకోండి. యాకన్న తరపున ఏ అభివృద్ధి ఉన్నా అది నా బాధ్యత, గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి నాది. ఇప్పటికే అంటే మన మొత్తం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా 2000 కోట్ల పైబడి అభివృద్ధి పనులు శంకుస్థాపన అయినాయి. ఇంకా శాంక్షన్లు తెచ్చుకున్నాము. అన్నీ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి, అవుతా ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులలో కూడా చేసుకోవాల్సిన అభివృద్ధి చాలా ఉంది. దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఇంకా ప్రభుత్వ పథకాలు అయితే చాలా ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 రోజులలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. చాలామందికి అంటే ఇళ్లలో అప్పుడప్పుడు కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు కొంతమందికి. అప్పుడు వచ్చి కరెంటు కట్ చేస్తే ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. ఎందుకు కరెంటు కట్ చేసిండ్రంటే కూడా మనం వాళ్ళకి చెప్పలేము, అంత ఇబ్బంది పడతాం అప్పుడప్పుడు. అట్లాంటి సమస్యలు ఏ ఉండొద్దని చెప్పి మనందరి జీవితాల్లోకి వెలుగు తీసుకొచ్చిన రేవంత్ అన్న ఇంకా ఎన్నో అద్భుతమైన పథకాలు రాష్ట్రం మొత్తము అప్పులో ఊవిలో వాళ్ళు ఉంచినా కానీ అందులోకి వెళ్ళి బయటకి వచ్చి ఎట్లనైనా ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం ప్రజలకు మాట ఇచ్చినాం, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ రావాలి. వాళ్ళంతా అప్పుల కుప్పగా చేసిపోయినరు రాష్ట్రాన్ని. అయినా కానీ మనం చెయ్యాలి అన్న ఆలోచనతో ఇప్పటికే ఎన్నో సాధించినాం. మనం మహిళలకైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. ఇంకా ప్రమాద బీమా అని చెప్పి, ఇంకా ఎవరైనా నార్మల్గా ఏదైనా కానీ వాళ్ళకి 2 లక్షల లోబడి ఏదైనా రుణం ఉంటే అది కూడా మాఫ్ చేయడం జరుగుతుంది గ్రూప్లలో. అదే ప్రమాదవశాత్తు అయితే 10 లక్షలు వస్తున్నాయి. ఇంకా వనితా టీ స్టాల్ అని అట్లా పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా అప్లై చేసుకుంటున్నారు, అవి వస్తున్నాయి. బస్సులు వస్తున్నాయి. మన 6 మండలాలకు కూడా మహిళా గ్రూప్లకు ఒక్కొక్క బస్సు వచ్చింది. అందులో రాయపర్తి మండలంకి అన్ని డబల్ ధమాకా అన్నట్టుంది. ఎందుకంటే రాయపర్తి మండలంలో సోలార్ది కూడా మహిళలకి ఓకే అయింది. దాంతోపాటుగా పెట్రోల్ బంక్ కూడా ఇక్కడనే ఓకే అయింది. అంటే మహిళలని ఏ రకంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. ప్రతి మహిళ తన కాళ్ళపైన తను నిలబడి ఆత్మధైర్యంతో ముందుకెళ్ళాలని చెప్పి ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇంకా సన్నబియ్యం అయితే రోజు వండుకొని తింటూనే ఉన్నాం. దాని గురించి సన్నబియ్యం గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక బుక్కడు బువ్వ తృప్తిగా తింటున్నామంటే అది తినేటప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? ఈ చేతి గుర్తు చల్వే అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ముందు చెప్పలే మనకి ఈ సన్న బియ్యం ఇస్తామని చెప్పి, కానీ ఎవరు కూడా దొడ్డు బియ్యం తింటలేరు. అంతా కూడా వృధా చేస్తున్నారు. కోడ్ల ఫామ్లకు అమ్ముడో పిండి కొట్టించుకున్నాడో చేస్తున్నారు అని చెప్పి అది ముందు మాట ఇవ్వకపోయినా తర్వాత చేసినాం. ఇంకా బోనస్ అవన్నీ కూడా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలే. అప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వమే, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు ఇస్తుంది మన ప్రభుత్వమే, రేవంత్ అన్న నాయకత్వం. మరియు మండల పార్టీ నాయకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారానికి రావడం అనేది ఈ గ్రామానికి ప్రథమంగా మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. అదే మెజార్టీ తోటి మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఎన్నడైనా మన ఊర్లో కాంగ్రెస్కి మెజార్టీ పడేది, కానీ సర్పంచ్కి వచ్చే వరకు ఎమ్మెల్యే రాకపోయేది. ఎమ్మెల్యే వచ్చి గెలిపించిన దాఖలానే లేదు కొండూరులో. ఇవాళ మన ఎమ్మెల్యే గారు మనకు అన్ని విధాలా సహకరించి రాబోయే రోజులలో మనకు వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ ఆమె ద్వారా, యాకన్న ద్వారా, మా ద్వారా మీ అందరికీ కొట్లాడి ఒక 10% ఎక్కువ కొట్లాడి తీసుకొచ్చుకునే ధైర్యం, దమ్ము మాకున్నది. మీరందరూ సహకరించండి. ఇలా వేరే పిల్లగాడు చాలా మంచి పిల్లగాడు, మీ అందరికి ఎరుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, మంచిది. అందరూ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి పర్సు గుర్తుపై ఓటేసి సర్పంచ్ని గెలిపిస్తే సర్పంచ్ తోటి మీకు ఏం కావాలనో నేను అన్ని చేస్తానికి హామీ ఇస్తున్నాను ఎమ్మెల్యే గారి తరఫున. జై కాంగ్రెస్. పర్సు గుర్తుకే, పర్సు గుర్తుకే, పర్సు గుర్తుకే. ఈరోజు మన గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఎవరి సొంత లాభాల కోసం
పూటకో పార్టీలు మార్చి వాళ్ళ సొంత లాభాల కోసం మారుస్తున్నారు. రాత్రిలే పార్టీలు మార్చి పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అలాంటి వ్యక్తులకి మనం ఓటు వేయకుండా నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తికి ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. నమస్కారాలు. నీతి నిజాయితీని గమనించి ప్రజలందరూ కలిసి నా లేడీ పర్సు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా యొక్క మనవి. కంపల్సరీ లేడీ పర్సు గుర్తుకు ఓటేయాలి. మీ ఎమ్మెల్యే లేనప్పుడే కొన్ని పనులు చేయించుకున్నాం. ఎమ్మెల్యే వచ్చినాక ఉన్న పనులు పూర్తయినాయి. మొత్తం పనులు చేయాలని చాలా సార్లు అడిగిండ్రు. తప్పకుండా ఎలక్షన్స్ అయిపోయినాక దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి చేపిస్తా అని మాటిస్తున్నా. అభ్యర్థి అయిన యాకన్న ఎటువంటి మచ్చలేని మనిషి. యాకన్నని గెలిపించుకొని రండి. యాకన్న ఏ అభివృద్ధి పనులున్నా, ఇల్లు కావాలన్నా యాకన్న దగ్గరుండి చేపిస్తాడు. మనదేం గుర్తు? లేడీ పర్సు.